మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్తే శివపార్వతి గారు. చూశారు కదా, అంటే అంగన్వాడీల తాళాలు బద్దలు కొట్టి సచివాలయ ఉద్యోగులు ఎంటర్ అవుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అంటే ఇంతగా డిటీరేట్ అయిపోతుంది అని బహుశా ఎవరు ఊహించుండరు. చాలా స్వల్ప వేతనాలతోటి వారు పనిచేస్తూ వస్తున్నారు. వాళ్ళ డిమాండ్లు చాలా సహేతుకంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు డైరెక్షన్ అమలు చేయాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి అండ్ ఇతర ఒక మొత్తం 10 డిమాండ్లతోటి వాటి మీద కనీసం అక్రాస్ ద టేబుల్ ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు. కనీసం కూర్చోబెట్టి మాట్లాడే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవటాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అదేనండి, ప్రభుత్వానికి ఎవరి మీద సరైన ఒక ఒక బాధ్యత అనేది అయితే లేదండి. అంగన్వాడీ టీచర్స్ వాళ్ళు చేస్తున్న సేవకైతే హ్యాట్సాప్ చెప్పాలండి. పొద్దున ఎప్పుడో 8:30కి వెళ్తారు, సెంటర్కి వెళ్తారు, వాళ్లే ఊడుస్తారు, వాళ్లే క్లీన్ చేస్తారు, వంట చేస్తారు. పిల్లల్ని పేరెంట్స్ అక్కడ అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళు బడుగు బలహీన వర్గాల పిల్లలే ఉంటారు వాళ్ళ దగ్గర. వాళ్ళు పనులకు వెళ్తా అంగన్వాడీ సెంటర్ లో వదిలిపెడితే నా బిడ్డ క్షేమంగా ఉంటుందని ఒక భరోసాతోని వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వెళ్తారు. ఇవి కాకుండా వాళ్ళు ఒక పిల్లల సంరక్షణ పోషణ కాకుండా మధ్యాహ్నం నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న 15 పథకాలకు సంబంధించి వాళ్ళు గొడ్డు చాకిరీ చేపిస్తున్నారండి అంగన్వాడీ టీచర్స్. ఈ రోజు ఇంతకు ముందు ప్రభుత్వంలో అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ విధి విధానాలు ఒకటి పిల్లల్ని సంరక్షించడం, వాళ్ళకి కావాల్సిన పోషకాహారం ఏదో చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించడం, మధ్యాహ్నంకి క్లోజ్ చేయడం అంతవరకే ఉండేదండి. ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళని ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని కేంద్ర పథకాల కంటే ఎప్పుడు పనిచేయాల్సిందే, అందులో డౌట్ లేదు. రాష్ట్రానికి సంబంధించిన గోరుముద్దని ఆ ముద్ద ఈ ముద్ద మిగతా 15 పథకాలకు సంబంధించి ప్రతి ఒక్క యాక్టివిటీలో వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారండి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గొడ్డు చాకరీ చేయిస్తా వాళ్ళకి ఇచ్చే జీతం చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు అడుగుతున్నది మాత్రం 100కు 100% న్యాయబద్ధంగా ఉంది. దానికి గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి చేయాలి. 1,03,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు హెల్పర్స్ తో కలుపుకొని. వాళ్ళు అడుగుతుంది ఏంటంటే గ్రాడ్యుయేటీని 5 లక్షలు చేయమన్నారు. ఆల్రెడీ ఇప్పుడు 1972లో వచ్చిన పేమెంట్స్ ఆఫ్ గ్రాడ్యుయేటీ యాక్ట్ కింద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వాళ్ళు అడుగుతున్న గ్రాడ్యుయేటీ ఇవ్వచ్చు, ఇవ్వడం న్యాయమేను, దాని దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కదలిక లేదు. ఈ గ్రాడ్యుయేటీ వీళ్ళు ఇప్పుడు అడిగే 5 లక్షల గ్రాడ్యుయేటీ ఆల్రెడీ హర్యానాలో కూడా, గుజరాత్ లో, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఇదేం అసాధ్యమైన విషయం కూడా కాదు. వాళ్ళు అడుగుతుంది చాలా న్యాయబద్ధంగానే ఉంది. రేపు ఇన్ని సంవత్సరాలు పనిచేసి వాళ్ళు ఇచ్చే 50,000 హెల్పర్లకు ఇచ్చే 20,000 ఎన్ని నెలలు వస్తుందండి? ఆ తర్వాత వాళ్ళు పని చేసుకోలేని పరిస్థితుల్లో కూడా వయసు అయిపోయి ఉంటారు. వాటితోటి ఎలా జీవనం సాగుతుంది? వాళ్ళు అడిగే 5 లక్షలు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ ప్రభుత్వం దీన్ని మొండిగా ప్రవర్తిస్తూ ఇంక మరి 3 నెలల్లో వెళ్ళిపోతాం మనకెందుకులే ఈ గోళ అదే పాయింట్ దగ్గరకు వస్తున్నాను. 3 నెలల్లో వెళ్ళిపోతున్న ప్రభుత్వం ఈ రకమైన దాష్టీకానికి పాల్పడటాన్ని ఎవరైనా ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేస్తూనే ఖండించాల్సిన అవసరం ఉంది. రైట్, యాజ్ ఎ పార్టీగా, జనసేన పార్టీగా మీరు వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తున్న జెస్చర్స్ ఏంటి, కోఆపరేషన్ ఏంటి? అంటే సాధారణంగా మీ అధినేతకి ఒక అలవాటు ఉంది, ఎక్కడైనా తీవ్రమైన ఇబ్బంది ఎవరైనా ఎదుర్కొంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఆయన రెస్పాండ్ అవుతారు. మొన్న వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో 8 బోట్లు తగలబడిపోయి ఒక 49 కుటుంబాలు రోడ్డును పడితే తెలంగాణలో క్యాంపెయిన్ని బ్రేక్ ఇచ్చి ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి వెళ్ళారు. అంటే ప్రతి సందర్భంలోనూ ప్రతి చోట ఇది కుదరకపోవచ్చు, కానీ మీరు ఒక పార్టీగా, పొలిటికల్ పార్టీగా మీరు అందిస్తున్న సహకారం ఏంటి అంగన్వాడీ వర్కర్లకి? ఖచ్చితంగా దీని గురించి చర్చలు అయితే జరుగుతున్నాయండి. ఏ రకంగా చేస్తే బాగుంటుంది, వాళ్ళకి తక్షణ ఆర్థిక సాయమా లేకపోతే భరోసా, ఒక మంచి పాలసీ వాళ్ళకి తీసుకొచ్చి అంగన్వాడీలకు పర్మనెంట్ సొల్యూషన్ ఉండేలాగా ఎలాంటి మేనిఫెస్టోలో చేర్చటమా అనే దాని మీద చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అంగన్వాడీ టీచర్స్ విషయంలో స్పందించారు. మా అధినేత అంగన్వాడీ టీచర్స్ అడిగిన దానిలో న్యాయబద్ధంగా ఉంది, వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు అడిగేవన్నీ చేయడానికి ప్రయత్నం చేయాలి అని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి కూడా చేశారు. ఈ రోజు చంటి బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని నిరవధికంగా గత 5 రోజుల నుంచి వాళ్ళు కూర్చొని చేస్తున్న పోరాటానికైనా అందరూ మహిళలే ఉన్నారండి. ఎక్కువ శాతం అందరూ మహిళలే అంగన్వాడీ టీచర్స్. అలాగా మహిళల్ని రోడ్ల మీద తెచ్చి కన్నీటి పాలు చేయడం కూడా రాష్ట్రానికి మంచిది కాదు. కాబట్టి ఆడవాళ్ల కన్నీరు రాష్ట్ర అభివృద్ధికి కూడా
ఇబ్బందికరమైన విషయమే కాబట్టి వాళ్ళకి సత్వరమే న్యాయం చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి రైట్ అండి. జరిగింది. ఒకసారి అలాగే మా టీడీపీ పార్టీ పరంగా మేమేం చేయగలం టీడీపీ అధికార అనే దాని ప్రతినిధి మీద కూడా డాక్టర్ చర్చలు ప్రసాద్ గారి జరిగాయి. దగ్గరికి వెళ్దాం ఒకసారి. డాక్టర్ సప్తగిరి ప్రసాద్, ఇప్పుడు ఎస్ సార్. రాష్ట్ర బడ్జెట్ మొత్తం తిరగేసి చూస్తే వీళ్ళ మీద వెచ్చించేది ఎంతండి? వీళ్ళకి ఒకవేళ వీళ్ళు అడుగుతున్న సహేతుకమైన డిమాండ్లు అమలు చేసినా ప్రభుత్వం నెత్తిన పడే భారం ఎంత? ఇప్పుడు మీరు ఎలాగో సంక్షేమ పథకాల కింద ప్రతి నెల 1 నుంచి 5వ తారీఖు వరకు వరుసగా నొక్కుతూ వస్తున్న బటన్స్కి ఇంకో బటన్ యాడ్ చేస్తే వచ్చే నష్టం ఏం లేదుగా? ఇంకేం లేదు సార్, బటన్ల గింటలు నొక్కేది ఏం లేదు. ఉమ్, ఆయన చాలా నకిలీ బటన్లు నొక్కి ఏమార్చినాడు జనాల్ని. ఇప్పుడు అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు ఒక బటన్ ఉంది, ఆశా వర్కర్ల చేత ఒక బటన్ ఉంది, పారిశుద్ధ కార్మికులు వాళ్ళకి కూడా 6 నెలలుగా జీతాలు లేదు వాళ్ళ చేత ఒక బటన్ ఉంది, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది చేత ఒక బటన్ ఉంది. ఆ బటన్ నొక్కితే మళ్ళీ తిరుగులేదు. ఇంకా కేవలం 3 నెలల్లో నొక్కుతారు ఆ బటన్. ఈయన అనుకుంటున్నాడు ఈయన పెద్ద అదేదో నిజాం నవాబ్ అనుకున్నాడు, ఏదో జీవితాంతం నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని. పెద్ద పెద్ద మహామహులంతా కూడా కాలగర్భంలో కలిసిపోయారు సామాన్య ప్రజలతో పెట్టుకునేసి. ఈయనేం పెద్ద ఇదేం కాదు, హేమీలు అడ్రస్ గల్లంత అయిపోయినారు. నేను అడిగేది ఒకటే, 2,70,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో అంగన్వాడీ అక్క చెల్లెములు అడిగేటువంటి కనీసం అసలు చాలా సింపుల్ డిమాండ్స్, వాటిని అమలు చేయకుండా మాట్లాడితే నేను చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేయలేదు, అదేదో ఆడుదాం ఆంధ్ర అంట, జగనన్నకి చెప్పుకుందామంట, గడప గడపకి మీ ప్రభుత్వం అయిందంట, మళ్ళీ జగనన్న ఎందుకు రావాలి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రచార కార్యక్రమాలు. ఇటీవల ఒక కార్యక్రమం ఆరోగ్య సురక్ష అంట, పొట్టిగా బ్యాగులు ఇచ్చుకునే కార్యక్రమం, దానిపైన ఆయన ఫోటో వేసుకుని లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని తగలెట్టడానికి, వృధాగా తగలెట్టడానికి చేసే ఖర్చు అంగన్వాడీ అక్క చెల్లెములు ఇవ్వచ్చు కదా. ఒక అంగన్వాడీ వాళ్ళు ఏంటి, ఆశా వర్కర్లు రోడ్డు పైన ఉన్నారు, పారిశుద్ధ కార్మికులు రోడ్డు పైన ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులకి నిలబడితే జీతం లేనటువంటి పరిస్థితి, దుర్మార్గంగా పరిస్థితుల్లో పోయి గవర్నర్ కు మొరబెట్టుకున్నారండి ప్రభుత్వ ఉద్యోగులు, మాకు నిలబడితే జీతాలు ఇవ్వండి స్వామి అని. మీరు నమ్ముతారు నమ్మరు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేశారు, నేను కాదని చెప్పలేదు. ఏమైనా ఆందోళన చేశారు, మాకు టీఏలు ఇవ్వండి, పిఆర్సీ అమలు చేయండి, ఇప్పుడేమో జీతాలు ఇవ్వండి చాలంటున్నారా? ఇప్పుడు మాకు